బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారనే నేను కోరుకుంటున్నాను. అందరం బాగున్నప్పుడే మన కుటుంబంతో పాటు మన సమాజం కూడా బాగుంటుందండి. ఒక కుటుంబం లోపల మనము చిన్న పెద్ద అందరు కూడా మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా మరి ఆర్థికంగా అన్ని విధాలుగా మంచిగా ఉన్నట్టయితేనే మనము హ్యాపీగా ఉంటామండి. కాబట్టి మన సమాజం కూడా అదే విధంగా మనం ఎట్లయితే కుటుంబం లోపల అందరూ బాగుండి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటే హ్యాపీగా ఎలా ఉంటామో, అలాగే సమాజము మనకు రెండవ పెద్ద విశాలమైనటువంటి కుటుంబంగా పరిగణిస్తున్నాం. కాబట్టి మరి సమాజం అనేటటువంటి ఈ కుటుంబంలో మన యొక్క రెండవ కన్ను సమాజం మీద ఉండాలండి. మొన్న ఎలక్షన్స్ అయినాయి, మనందరికి తెలుసు. ఇంకా అయిపోయిందా మన పని? ఓటేయడం మన పని అయిపోయింది, గెలవడం వాళ్ళ పని అయిపోయింది. అప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు? అధికారం చేతిలో పట్టుకొని మన మీద పెత్తనం చేస్తారు. కానీ ఆ సీట్ ఇచ్చింది మనము అనేది వాళ్ళు గుర్తించుకోరు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు చల్లి మనకు అవి ప్రలోభాలతోటి మరి వస్తువులతోటి మరి డబ్బుతోటి మన ఓటును వాళ్ళు దొంగిలించారు కదా. ఎందుకంటే ఓటు విలువ తెలియని వాళ్ళకే అవి చేస్తారు. వాళ్ళు ఓటు విలువ తెలిసిన వాళ్ళు డబ్బే ఆశించరు, వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకొని చేసే పని చేస్తారు. కానీ చాలామంది మన దగ్గర 80% అంతా కూడా ఇల్లిటరేట్స్, వ్యవసాయ కూలిదారులు, లేబరే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తెలియదు. అందుకని ఈ యొక్క మన పాలకులైనటువంటి నాయకులు అభ్యర్థులుగా నిలబడ్డప్పుడు ఆ వీక్నెస్ను దొరికించుకొనే పల్లెలను కానీ మరి ఎక్కడైతే మరి స్లమ్ ఏరియాస్ కానీ రిమోట్ ఏరియాస్ కానీ కొంచెము జ్ఞానం లేనటువంటి సొసైటీ, ఓటు సద్వినియోగము, ఓటు విలువ ఇవి తెలియని వాళ్ళ దగ్గర అపహరిస్తున్నారు. డబ్బు చల్లి మళ్ళీ పెద్దలా ఎక్కువ కూడా కాదు, ఏదో ఒక పూట 2 పూటలకు అయ్యేటంతగా ఆ దానికి డబ్బును వీళ్ళు ఎరవేస్తున్నారు, దానికి ఓటు వీళ్ళు పారవేస్తున్నారు. ఇలాంటిది చేయటం వల్లనే మన దేశము ఈ స్థితిలో ఉంది. గొప్పోడు ఎప్పటికీ గొప్పగానే ఉంటున్నాడు, బీదోడు ఎప్పటికీ బీదగానే ఉంటాడు. బీదోడు గొప్పగా కావాలంటే నిస్వార్థపరులైనటువంటి నాయకులను, పాలకులను ఎన్నుకుంటే అప్పుడు వాళ్ళు మన భవిష్యత్తు కోసము, గ్రామాల భవిష్యత్తు, రాష్ట్రాల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం పాటుపడే నిస్వార్థపరులు ఆ రకంగా స్వచ్ఛంద సేవను అందించి ఆయా ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేస్తారు. కానీ వీళ్ళు ఆ రకంగా డెవలప్మెంట్ కోసం రావడం లేదు. వాళ్ళు మేనిఫెస్టోలో ఒకటి చూపిస్తున్నారు, వచ్చినాక ఇంకొకటి చేస్తున్నారు. ఏమన్నంటే ఈ యొక్క వర్గీకరణ లోపల కుల వర్గీకరణ ఆర్యులు వచ్చినప్పటి నుంచి మన దేశంలో ప్రవేశపెట్టారు ఆర్య బ్రాహ్మణులు. అప్పటి నుంచి కుల వర్గీకరణలో అట్టడుగున ఉన్నటువంటిది దళితులు అనేది ఒక నింద ఉన్నదనమాట. ఆ నింద మోస్తున్నటువంటి దళితులను మరి ఎక్కువ వాళ్ళే చదవని వాళ్ళను ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ టైం లోపల వాళ్ళ దగ్గర ఓట్లను వాళ్ళను నిలబెట్టుకున్నట్టు, వాళ్ళను కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ అయితే వార్డు మెంబర్గా నిలబెట్టుకున్నట్టు ఒక పార్టీలో ఒకరిద్దరిని, అలాగే అసెంబ్లీ అయితే దళితులను ఒకరిద్దరిని నిలబెట్టుకున్నట్టు ఆ యొక్క మెజారిటీ పార్టీలల్లో. అలాగే మరి పార్లమెంటులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోదీ ప్రభుత్వం ఉంది దేశంలో, పార్లమెంటు పాలన. అందులో ఎవరిని ఎస్టీని పెట్టుకున్నారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మురు. ఆమెను ఎందుకు పెట్టుకున్నారంటే మనకు ఆమెను చూపించి మేము అలాంటిది కాదు, కుల మత భేదాలకు భిన్నంగా లేము, అందరూ ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం ఉంది మనకు అని చూపించడానికి మాత్రమే ఆ ద్రౌపది ముర్మురును పెట్టుకోవడం జరిగింది. ఎస్టీ ట్రైబల్ కదా. అలాగే రాష్ట్రంలో చూస్తే మళ్ళీ ఇక్కడ సీతక్క, విక్రమార్కు,
అట్లా బట్టి విక్రమార్క ఇలా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అలా పెట్టుకోవడం. కానీ వాళ్ళని మళ్ళా ఆ పదవి ఇచ్చినా కానీ ఈ కులాన్ని బట్టి వాళ్ళని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుతారు కానీ వాళ్ళతో సమానంగా ఎప్పుడు చూడరండి. కాబట్టి ఇది మన దేశం యొక్క సంస్కృతి, ఇది మన దేశం యొక్క పద్ధతి, నడవడి. ఇదే కదా వేరే ఈ యొక్క కులమత భేదాల వల్ల అంతర్మదనం జరుగుతూ ఉండి అట్టడుగునటువంటి దళితులను అన్యాయంగా కొట్టి చంపడము, వాళ్ళతోని వెట్టి చాకులు చేయించుకోవడము, బరువైన పనులు చేయించుకొని ఒక గాడిదలలాగా, ఏనుగులలాగా, జంతువులలాగా వాళ్ళను వాడుకొని వాళ్ళు డెవలప్ అయినారండి. మళ్ళీ బ్రాహ్మణులు బయటికి రారండి. వాళ్ళు ఏం చేస్తారు? రాజులకు వెనుకుంటారు, రాజులతో చేపిస్తారు. మళ్ళీ అదే విధంగా ఎక్కడైతే అధికారం ఉంటుందో, అధికారం ఎవరి చేతులు ఉంటుందో వాళ్లకు వెనక భాగంలో బ్రాహ్మణులు ఉంటారండి. బ్రాహ్మణులు మొత్తం, అందుకే చాణక్యుడు కూడా బ్రాహ్మణుడే కదండి. అందుకే ఎన్నెన్ని చేశాడు, ఆయన చరిత్ర నాకు కూడా తెలుసు కదా. యుక్తులకు కుయుక్తులు, అలాంటి వాడు మరి విక్రమార్కుని మరి గుప్తుల సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాడు. కానీ చాణక్యుడే అంటాం నా ఏ తెలివైనా మనిషికి అవసరం ఉన్నంతనే కావాలండి, మితిమీరి ఉండకూడదు. ఆ చాణక్యుడు అన్ని కుయుక్తులతోటి ఆ యొక్క రాజుకు మరి చాలా అది ఏంటి మోసాలతోని మరి ఆ ఆయన ఏ ఆస్థానంలో ఉంటాడో గుప్తుల ఆస్థానంలో వాళ్ళని డెవలప్ చేయడానికి కారకుడైనాడు. అంటే కుయుక్తులు ఎక్కువగా ఉంటాయి బ్రాహ్మణులు. ఆ చాణక్యుని బట్టి బ్రాహ్మణులందరికీ కూడా కుయుక్తులు ఉంటాయి. అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చాటున ఉండి వాళ్ళకన్నీ కూడా కుయుక్తులతోటి, కుతంత్రాలు, కుయుక్తులు అంటే అవి వాటి ద్వారా ఆ పరిపాలన చేయిస్తారు. అందుకని దయచేసి ప్రజలందరూ గమనించండి, బ్రాహ్మణుడు కష్టపడాడండి నోటి తెలివితోటి. అంటే చాణక్యుడే, ఇక మీరు ఎప్పుడెప్పుడు మనకు చాణక్యుడు అని ఇస్తుంటారు. ఎందుకు? కుయుక్తుతోని, కుతంత్రాలతోటి ఇతరులను ఎదిరించి వాళ్ళను నిలబెట్టడం. ఆ కుయుక్తులు, కుతంత్రాలు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ దేశాన్ని నాడు పరిపాలన చేస్తున్నారు. దేశమంతా వాళ్ళ చేతుల్లో, వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. కానీ మరి ప్రజానీకము 140 కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ కూడా నిజాలు తెలుసుకోవడం లేదండి. కనుక దయచేసి మనం అందరము ఏం చేయాలి? మరి నిజమైనటువంటి పరిపాలకులను, ఎవరు స్వార్థపరులు, ఎవరు నిస్వార్థపరులు, స్వచ్ఛంద సేవకులు ఎవరు, లేకపోతే దుర్మార్గంగా ఎవరు ఉంటారు, కుతంత్రాలు కుయుక్తులతో ఎవరు, చాణక్యునిలాగా అది గ్రహించి మరి ప్రజలందరూ కూడా ఆ రకంగా ప్రజాప్రభుత్వాలను నిలబెట్టుకోవాలండి. అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ప్రజలందరూ మేలుకోవాలి. అందుకే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. అంటే అందరు చదివినప్పుడు ఆటోమేటిక్గా అందరు ఎదుగుతారు. ఎదగడం అంటే డబ్బులో, ఉద్యోగంలో వాళ్ళ స్థానాన్ని పెంచుకోవటం కాదండి. అందరు చదివినప్పుడు అందరు ఎదగడం అంటే అందరూ చదివినప్పుడు అందరూ ఎదగడం అనేది అంటే ఏంటంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనే విధంగా చదివిన ప్రతి వ్యక్తికి సామాజిక జ్ఞానము అలవడుతుంది. కాబట్టి అలాంటిది సామాజిక జ్ఞానము పెంపొందింప చేసుకోవాలి అనంటే మనము పాలనా యంత్రాంగం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రజలు పాలకులు విడదీయరాని సంబంధం ఉందండి. ప్రజలు లేనిది పాలకులు ఉండరు. మరి ప్రజానీకం ఎక్కువ ఉంటుంది, పాలక వర్గం తక్కువ ఉంటుంది. అది అధికారిక వర్గంగా మనమే ఎన్నుకొని అక్కడ కూర్చుస్తాం. ఎలక్టెడ్ బై పీపుల్, నో, దట్స్ వై. అందుకని ప్రజలు ఎప్పుడే కానీ మనం ఎన్నుకున్న ప్రతినిధులు కాబట్టి పరిపాలన మనకు భయపడి చేయాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఈ యొక్క ఓట్లను దొంగిలించి వాటి ద్వారా ఎలెక్ట్ అయ్యి మన మీద వాళ్ళు ఈ విధంగా అధికారం చెలాయిస్తున్నారు.
కాబట్టి దయచేసి ప్రజలు ఇది గమనించి మరి మనకు రాబోయే ఏ ఎలక్షన్స్ కానీ వాటన్నిటిని కూడా మనం సక్రమమైనటువంటి పద్ధతిలో మన ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.